ఒక అమ్మాయి రియల్ లైఫ్ కథ. నిజమైన ప్రేమ, నమ్మకం, త్యాగం ఆ అమ్మాయికి ఆయుధంగా మారిన కథ. గాయ్స్, ఈ కథ కొద్దిగా ఓపిక తెచ్చుకొని స్కిప్ చేయకోకుండా వినండి, చూడండి. మంచి మోటివేషన్ ఉంటుంది. మనం స్ట్రాంగ్గా ముందుకు ఎలా వెళ్ళాలో ఈ కథ ద్వారా తెలుస్తుంది. హాయ్ హలో అందరికీ గాయస్, వెల్కమ్ టు అమ్ములు అడిపికి ఛానల్. అలాగే వన్ మోర్ లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాము. సో నిజంగా అంటే ఈ కథ అంటే ఈ లాంగ్ వీడియో ఏంటి అమ్ములు మనం లో కనిపిస్తున్నాం అనుకుంటే మీకు తెలిసిన విషయమే కదా. నేను ఏదైనా మీతో షేర్ చేసుకోవాలంటే ఇలాగనే వచ్చేస్తాను. ఒక రియల్ స్టోరీ అనమాట. నాకు హార్ట్కి మైండ్కి టచ్ అయిన ఏ స్టోరీ అయినా సరే మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. సో మీకు ఈరోజు ఒకరి లైఫ్లో రియల్గా జరిగిన కథ మీకు స్టోరీగా చెప్తున్నాను. యాక్చువల్గా ఈ కథ నేను చెప్తాను అని కూడా నాకు తెలీదు. ఎందుకు ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ మన ఛానల్ చూసి వాళ్ళు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్న తర్వాత షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగనే లైక్ ఇచ్చేసేయండి, కామెంట్ ఇచ్చేసేయండి, ఒక హైపై కూడా ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ మౌని అయింది ఫ్రెండ్స్. మన ఛానల్కి మీ తెలుగింటి అమ్మాయి ఇంకా గ్రోత్ అవ్వాలి, కానీ ఇంకా ముందుకు నడపాలనుకున్న వాళ్ళైతే ప్లీజ్ గాయస్ మెంబర్షిప్ తీసుకొని అలాగే లైవ్లోకి వచ్చేసి సూపర్ చాట్ కూడా చేయండి. ఎనివే అండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా బాగుంటుంది కథ. ఓకేనా? నిజంగా చెప్తుంది మీ అమ్ములు. ఓకేనా? సో గాయస్, ఈ కథ ఏంటంటే ముందు 2 ఏళ్ళ నుంచి నాకు అక్క తెలుసు అనమాట. అక్క అండ్ ఫ్రెండ్ అనమాట తను. ఒక 2 ఇయర్స్ నుంచి ఇద్దరికి పరిచయం ఉంది. 2 ఇయర్స్ నుంచి ఇద్దరం బాగా మాట్లాడుకుంటున్నాం. ఇద్దరం బాగానే ఫ్రెండ్షిప్ అలా కొనసాగుతూ వస్తూ నిదానంగా మా ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది పెరుగుతూ పోయింది. అక్క పర్సనల్ విషయాలు కానీ, అక్క హ్యాపీనెస్ కానీ, అక్క సాడ్నెస్ కానీ నాతో షేర్ చేసుకోవడం, అలాగనే నాకు హ్యాపీ అనిపించిన, బాధ అనిపించిన అక్కతో షేర్ చేసుకోవడం, అలా కొద్దిగా మైండ్ రిలాక్స్ అనిపించడం. అంటే మనకి ఎవరితో ఒకరితో షేర్ చేసుకుంటే కొద్దిగా రిలాక్స్ అనిపిస్తుంది కదా. సో నాకు అలాగనే అక్కతో అనిపించేది. మా ఇద్దరి బాండింగ్ అలా స్ట్రాంగ్గా అయిపోయిందనమాట. అక్క నాకన్నా పెద్దది కాబట్టి నేను అక్క అంటాను. సో అలాగనే ఫ్రెండ్ అండ్ అక్క అనమాట. చాలా మంచిది అక్క కూడా. నేనేమంటానంటే బయటికి కఠినంగా మాట్లాడేవాళ్ళు, గట్టిగా మాట్లాడేవాళ్ళు చాలా మంచివాళ్ళు కాదు అనుకుంటారు. అంటే పొగురుంది, యాటిట్యూడ్ ఉంది అనుకుంటారు. అలా కాదండి. బయటికి గట్టిగా ఉన్నట్లు మాట్లాడే వాళ్ళే, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న వాళ్ళే మనసు చాలా మంచిది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారు. సో నాలాగనే సేమ్ టు సేమ్ అక్క కూడా అంతే అనమాట. నేను కూడా అంతే. అలా మా ఇద్దరి బాండింగ్ సెట్ అయిపోయింది. రీసెంట్గా అక్క ఒక 10 days బ్యాక్ అక్కతో మాట్లాడుతున్నప్పుడు అక్క నాతో షేర్ చేసుకుంది అనమాట. నాకు అంతవరకు తెలీదు అక్క లైఫ్లో ఇన్ని షేర్ చేసుకుందా అన్న విషయం నాకు కూడా తెలియదు గాయస్. అక్క మొత్తం తన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్, తన లైఫ్లో ఏమేమి జరిగింది అన్న సిచ్యువేషన్ మొత్తం నాతో షేర్ చేసుకుంది. అలా షేర్ చేసుకొని అక్క చాలా ఏడ్చేసింది. నేను అక్కకి స్ట్రాంగ్గా ఉండక్క అని అక్కకైతే ఓదార్చాను. దాని తర్వాత నేను అక్కకి చెప్పా, అక్క నేను ఎందుకో తెలీదు, ఒకవేళ ఈ స్టోరీ విన్న తర్వాత కొంతమంది కూడా నీలాగా స్ట్రాంగ్గా నిలబడతారేమో, ముందుకు లైఫ్లో అన్నీ మామూలే అని ముందుకు వెళ్తారేమో. మనం నా యూట్యూబ్లో చెప్పానక్క, నేను స్టోరీగా నేను పెడతాను అంటే ఓకే పెట్టుకో అనేసి అన్నారక్క. ఓకే స్టోరీ చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న కాలానికి మోటివేషన్ చాలా అవసరం. ఒక బ్యాక్ బోన్ మాదిరి ఒక మోటివేషన్ చెప్తూ ఒకరు బాధలో ఉన్న, ఒకరికి ఎక్కువ బాధ వచ్చినప్పుడు డీలా పడిపోతారు. ఏం ఆలోచిస్తున్నారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు. అలాంటప్పుడు మనం వెనకుండి ఒకరు నడపాలి అనుకుంటే ఇప్పుడు కాలంలో ఎవరుంటున్నారో తెలియదు. ఉన్న వాళ్ళకు ఉంటున్నారు, లేని వాళ్ళకు లేకున్నారు. అలాగా ఒకవేళ నా ఛానల్లో ఎవరైనా ఇలాంటి ఫేస్ చేస్తున్నారేమో, అలాంటి వాళ్ళకి నేను ఒక మోటివేషన్ లాగా ఈ కథ చెప్పినప్పుడు ఈ కథ విని వాళ్ళు కొద్దిగా మోటివేషన్ అవుతారేమో అన్న ఉద్దేశంతో ఈ స్టోరీ చెప్తున్నాను గాయస్. ఇది రియల్ లైఫ్లో అక్క అండ్ నా ఫ్రెండ్ అండ్ అక్క లైఫ్లో జరిగిన రియల్ స్టోరీ. తను ఎలా స్ట్రగుల్ పడింది, తను ఎలా ఫేస్ చేసింది అనేది మీకు ఈ కథలో చెప్తాను. సో ఈ కథ ద్వారా మీరు మోటివేషన్గా తీసుకొని ముందుకెళ్తారని పక్కాగా చెప్తాను. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది కథ కాదు ఈ రియల్ స్టోరీ. మీకు మీ మైండ్కి, మీ గుండెకి హత్తుకుంటుంది అనమాట. ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఒక తిరుపతి వీడియోలోనో ఎక్కడో రైల్లోకి వెళ్తుంటే కొండ చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుంది కదా అనేసి అంటారు కదా. సామెత కూడా ఉంది, దూరపు కొండలు నులుపు అని. సో ఏదైనా కానీ మనం అనుకుంటాం మన లైఫ్లోనే కష్టాలు ఉన్నాయి, మన లైఫ్లోనే ఉన్నాము, వాళ్ళు హ్యాపీగా, పక్కింటోళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వీళ్ళు హ్యాపీగా లేదండి. ఎవరి లైఫ్లో ఎవ్వరికి కష్టాలు బాధలు లేకుండా అయితే ఉండవు. అందరికీ కష్టాలు బాధలు అయితే ఉంటాయి, కానీ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్ళు ఒక్కొక్క యాంగిల్లో ఉంటాయి అన్నమాట.
అంతేగాని వాళ్ళని దూరం నుంచి చూస్తే వాళ్ళు బాగున్నారు, మా లైఫ్ ఇలా ఉందని ఎప్పుడు జడ్జిమెంట్ చేసుకోకండి. మిమ్మల్ని జడ్జ్ చేసుకోకండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసుకోకండి. ఈ కథ ద్వారా మీకు అదే చెప్తున్నాను. ఎదుటి వాళ్ళ కష్టాలు లేవాలి బాధ. నేను మొన్నటి వరకు అక్కను అలాగనే అనుకున్నా, అక్క చాలా హ్యాపీగా ఉంది, అక్క చాలా స్ట్రాంగ్ అనేసి ఆమె మాటల్ని బట్టి నేను అనుకున్నా. కానీ ఆ అక్క స్టోరీ అక్క లైఫ్లో జరిగిన విషయాలు చెప్తున్నప్పుడు విన్నప్పుడు నాకు అనిపించింది, ఓహో అంటే నేను అనుకునింది నిజం కాదు. మనం ఒక ఎదుటి మనిషి నవ్వుతూ ఉన్నాడంటే ఆయన తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నట్లు కాదండి. తనకు కూడా చాలా లైఫ్ అంటేనే ఒక ముళ్ళ బాట అనమాట. మనం ఫేస్ చేసుకుంటూనే వెళ్ళిపోవాలి తప్ప మనము అంటే ఆ టాస్క్ లాగా అనమాట. ఒక టాస్క్ కంప్లీట్ అయిపోతేనే కొద్దిసేపు హ్యాపీ వస్తుంది, మళ్ళీ టాస్క్ వస్తుంది, మళ్ళీ కొద్దిసేపు హ్యాపీ వస్తుంది, మళ్ళీ టాస్క్ వస్తుంది. అలా మన లైఫ్ ఈజ్ నాట్ ఈజీ అండి. ప్రతి క్షణం ఒక టాస్క్ మాదిరే ఉంటుంది. సో మీకు ఈ కథ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే అండి, కథలోకి వెళ్దామా? యాక్చువల్గా 4 మెంబర్స్ అక్క వాళ్ళనమాట. వాళ్ళ నాన్న, అమ్మ, అక్క, తమ్ముడు అనమాట. 4 మెంబర్స్ అనమాట. 4 మెంబర్స్ అయితే హ్యాపీగా ఉన్నారు. 10th క్లాస్ వరకు అక్క చదువుకునింది. తర్వాత తమ్ముడు కూడా 10th క్లాస్ తర్వాత మానేశాడు, 10th ఫెయిల్ అయ్యాడనమాట. తర్వాత అక్క ఏమో 10th క్లాస్ పాస్ అయిన తర్వాత వాళ్ళ నాన్న ఇంకా చదువు చాలు అనేసి ఇంటి దగ్గర మిషన్కి పంపించడం అలా చేశారంట. చిన్న కుటుంబం అనండి, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళ నాన్న చిన్న చిన్న వ్యాపారం అది చేసేవారు. అక్కకి కుక్కలు పిల్లులు అంటే చాలా ఇష్టం అనమాట. తను చాలా ఎంజాయ్గా వాళ్ళ డాడీ ఎంత ఉన్నా కానీ ఒక ఫాదర్కి వాళ్ళ కూతురు ఒక ఏంజిలేనండి. ఆయన ఎంత బీద కుటుంబంలో ఉన్నా కూడా తన కూతుర్ని ఏంజిల్ లాగానే చూసుకుంటాడనమాట. అప్పటికి అక్క తనకి వాళ్ళ నాన్నకి ఏంజిల్ అనమాట. వాళ్ళ నాన్న కొద్దిగా రౌడీలాగా, కొద్దిగా టఫ్గా, కొద్దిగా కఠినంగా అలా ఉంటాడనమాట వాళ్ళ నాన్న. అలాగనే ఆయనకి ఏమంటారండి ఒక మనిషికి చెడు చేయడాన్ని ఏమంటారు చేతబడి చేయడం అంటారు కదా. సో ఆయనకి చేతబడి చేయడం విద్య వచ్చనమాట. వాళ్ళ కుటుంబం నుంచి వచ్చింది. చేతబడి అంటే బ్యాడ్గానే ఉండదండి, గుడ్డు కూడా ఉంటాయంట కొన్ని, ఐ డోంట్ నో, అక్క చెప్పారు. చేతబడి చేయడం కూడా వచ్చంట ఆయనకి. అలానే ఆయన మంచివారు కాదు అని కాదు, ఆ విద్యలన్నీ వదిలేసేసి భార్య పిల్లల్ని చూసుకుంటూ చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉన్నారనమాట వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా అక్క 10th అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఇంకా తను కుక్కల్ని పెంచుకోవడం, పిల్లల్ని పెంచుకోవడం, అలా మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళడం అలా ఇలా చేస్తుండేవాళ్ళు. ఇంకా అమ్మ ఇంట్లోనే ఉంటుందన్నమాట. తమ్ముడికి చదువు అవ్వలేదనేసి మెకానిక్ దాంట్లో వదిలేశారు. ఇంకా తను చాలా హ్యాపీగా ఉండేదన్నమాట అక్క. సడన్గా ఒక రోజు ఏం జరిగిందంటే తనకు ఒక రాంగ్ నెంబర్ వచ్చిందంట. రాంగ్ నెంబర్ వస్తే కాల్ లిఫ్ట్ చేసిందంట. కాల్ లిఫ్ట్ చేస్తే మీ వాయిస్ బాగుంది, మీరు బాగుంటారు, అట్లా ఇట్లా మాట్లాడారంట. అట్లా ఇట్లా మాట్లాడితే ఎవర్రా నువ్వు, అక్క చెప్పాను కదా డేరింగ్ డాషింగ్ గర్ల్ అనమాట, ఎవర్రా నువ్వు నాకు కాల్ చేసి వాయిస్ బాగుంది అది ఇది అని అంటున్నావు అనేసి అనిందంట. ఫోన్ పెట్టే అనేసి అనిందంట. అన్న తర్వాత మళ్ళీ కాల్ వచ్చిందంట. ఒక 1 hour 2 hourకి మళ్ళీ కాల్ చేసి మళ్ళీ అదే మాట అట్లనే కంటిన్యూ రాంగ్ కాల్ చేస్తూ ఉన్నారంట. అది ర్యాండమ్గా నెంబర్ వెళ్ళిందనమాట అక్కడున్న వ్యక్తికి. వెళ్ళిన వెంటనే ఇక్కడ గర్ల్ మాట్లాడుతుందనేసి మాటలు కంటిన్యూ చేయాలనుకున్నారు. ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న అబ్బాయి రాంగ్ కాల్ నెంబర్ అబ్బాయి ఈ అమ్మాయి నన్ను తిట్టేసి పెట్టేసిందిరా, కానీ నేను ఈ అమ్మాయిని పడేసే చూపిస్తాను, ఈ అమ్మాయిని ఎలాగైనా నేను లవ్ చేస్తాను అనేసి అన్నారు. అక్కడికి వాళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ చూసుకోలేదు. ఓన్లీ అప్పట్లో కీబోర్డ్ మొబైల్ ఉన్నాయి కదా, ఆ కీబోర్డ్ మొబైల్స్ అంట అక్క వాళ్ళది. అక్క ఎలాంటిది తన క్యారెక్టర్ డేరింగ్ డాషింగ్ వాళ్ళు ఎందుకు అన్నాను అనేది ఈ చిన్నది చెప్తాను. అక్కకి ఒక కుక్క ఉందన్నమాట. ఆ కుక్కని పెంచుకుంటూ ఉండింది. వాళ్ళ ఇంటికి ముందర కట్టేసినది అనమాట. బయటికి వెళ్తూ వచ్చేవాళ్ళు ఆ కుక్కను ఒకటేమైనా అంటే ఒక అబ్బాయి గేర్లో ఉన్న అబ్బాయిలు ఏం చేశారు, కుక్కని అలా ఇలా అంటే రే ఆ కుక్క ఆ కుక్క జోలికి పోవద్దురా, నీ పని కొద్ది నువ్వు చూసుకొని చెప్తూనే ఉన్నారంటే. ఇక్కడ వాళ్ళ ఇంటికి దగ్గర సినిమా హాల్ ఉందన్నమాట. వాళ్ళ ఇంటికి దగ్గర సినిమా హాల్ ఉంటే వెళ్ళిందంట. సినిమా హాల్ ఉంటే అక్క వెళ్ళలేదు. సినిమా హాల్ వెళ్ళడానికి పోవడానికి వాళ్ళ ఇంటి నుంచే దారంట. వచ్చిన వాళ్ళంతా దాన్ని అంటుంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అబ్బాయి ఒకటేమైనా దాన్ని రెచ్చగొట్టడం చేయడం అట్లా ఇట్లా చేసి దాన్ని రాయితో కొట్టేసరికి పారిపోయిందంట. మళ్ళీ రాయితో గట్టికి కొడితే దానికి బాగా బ్లడ్ వచ్చేసింది. ఆ కుక్క అటు ఇటు దాని మీదకి పోయింది. ఇంకా ఏరా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు అంటే కుక్క జోలికి వస్తావు అనేసి 2 ఏళ్ళు బాధిందంట. ఆ అబ్బాయికి మేబీ మినిమం 15 years 16 years ఉంటాయేమో. అంటేనే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పినాడంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే ఈ అక్క ఏం చేసింది, ఇట్లా ఉన్నావా నువ్వు అనేసి మళ్ళీ కొట్టింది, ఇట్లా చేసినావు అనేసి పోలీస్ స్టేషన్కి పోయిందంట. మా ఇంటి దగ్గర అబ్బాయిలు ఇలా ఏడిపిస్తున్నారు, మా కుక్కని ఇలా కట్టుకుంటే ఏంటమ్మా నువ్వు కుక్క కోసం కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా అన్నారంట. అవును సార్, అంతే కదా, కుక్కకు కూడా మనసు ఉంటుంది, కుక్క కూడా ఉంటుంది అనేసి పోలీసు వాళ్ళకి పోయి చెప్పిందంట. వాళ్ళందరూ నవ్వుకొని ఆ అబ్బాయిని పిలిపించి ఇలా చేయకూడదు అనేసి అడిచి పంపించారంట. ఆ పోలీస్ వాళ్ళు వాళ్ళ ఫాదర్కి కొద్దిగా తెలిసిన వాళ్ళు అనమాట. సో అందుకనే అక్క చాలా డేరింగ్ గర్ల్ అని చెప్పింది దానికోసం.
ఇంకా అక్కకి రాంగ్ కాల్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. రాంగ్ కాల్స్ వస్తూనే ఉన్నాయి గైస్. ఇంకా 2-3 సార్లు చేసింటే ఎన్నిసార్లు చెప్పాలా, నువ్వు కాల్స్ ఇలానే చేస్తావా అనేసి అన్నారంట. అంతలోపల అక్కడ ఉన్న అబ్బాయి, ఈ అమ్మాయి వాయిస్ బాగుంది, ఈ అమ్మాయి అందరిలాగా కాదు, ఎందుకో తెలియదు, నాకు అమ్మాయి వాయిస్ వింటేనే బాగుంది అనేసి కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉన్నాడంట. అక్క తిడుతూనే ఉందంట. ఇంక ఇలా కాదనేసి బ్లాక్లో పెట్టిందంట. ఒకరోజు ఏమైంది, ఒకరోజు నైట్ మొత్తం మినిమం అంటే ఒక 200 కాల్స్ మరి ఎన్నో 200 కాల్స్ పడినాయంట. నైట్ అంతా కాల్స్, బ్లాక్ లిస్ట్ ఓపెన్ చేసి చూస్తాయిందంట. ఏంటి 200 కాల్స్ పడ్డాయి అనేసి అనుకుందంట. ఇంకేం చేసిందంట, ఏంటి వీడియో ఒకటేమైనా చేస్తున్నాడు, ఉండు చేద్దామనేసి వాళ్ళ అమ్మ నాన్న ఒకరోజు బయటకు వెళ్ళింటే అక్క ఒక్కటి ఇంట్లో ఉండిందంట. కాల్ చేసి మాట్లాడిందంట. ఏంటి నువ్వు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు, నీకేమన్నా మనిషివేనా, ఎన్నిసార్లు చెప్పాలా, అది ఇది అనేసి బాగా వచ్చిందంట. అలా కాదండి, మీరు ర్యాండమ్గా నాకు మీకు కాల్ వచ్చింది, కానీ నాకు మీ వాయిస్ విన్నాను, మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, మీ వాయిస్ బాగుంది, మీరు మంచి అమ్మాయిలా ఉన్నారు, అలా ఇలా అని అక్కతో మాట్లాడడం మొదలు పెట్టాడంట. అలా అక్కతో మాట్లాడుతూ పోతుంటే అక్కకు ఇష్టం ఏర్పడింది, తనకి ఇష్టం ఏర్పడింది. వీళ్ళు వేరే ఊర్లు అనమాట. ఇంకా అలా మాట్లాడుకుంటూ అక్క కూడా ఇంట్లో వాళ్ళు లేనప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేనప్పుడు ఆయనతో మాట్లాడడం, చేసుకుంటూ ఉండడం అలా ఇలా ఉంది. ఇంకా అలా ఒకరోజు ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఒక 3 monthsకో 4 monthsకో మరి మిమ్మల్ని చూడాలి అనేసి ఆయన అన్నారంట. మళ్ళీ అక్క కూడా సరే నేను కూడా చూడాలనుకుంటున్నాను అని అంటే వచ్చారంట. 3 నెలలకో 4 నెలలకో వచ్చిన తర్వాత అక్క మీట్ అయిందంట. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిందంట. మీట్ అయింది. అప్పుడు వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఎవరు లేరు. ఒక చిన్న అబ్బాయిని వెంట పెట్టుకొని వెళ్ళిందంట. వాళ్ళ ఇంటి పక్కల అబ్బాయిని వెంట పెట్టుకొని వెళ్ళి ఆ అన్నతో మాట్లాడి ఇంకిద్దరు అప్పుడేనంట చూసుకునింది. అక్క అప్పుడు కొద్దిగా లావుగా బుద్దుగా ఉండిందంట. లావు పర్సనాలిటీ వచ్చేసి అక్క లావుగానే ఉంటుంది అనమాట. కానీ చూడడానికి బాగుంటుంది అక్క. ఆయన కూడా కొద్దిగా లావుగా సోమంచాయిగా ఆయన కూడా బాగుంటాడంట. ఇంకిద్దరిని ఫస్ట్ టైం చూసుకున్నారంట. ఇంకా చూసుకొని టెంపుల్కి వెళ్ళేసి దేవుని దగ్గర ముక్కొని ఇంకా మాట్లాడుకొని ఇంటికి వచ్చేసారంట. ఇంకా దాని తర్వాత వాళ్ళు అట్నే మాట్లాడుకుంటూ ఇంకా ఇంటికి వచ్చేసారు. ఆయన ఊరికి వెళ్ళిపోయాడు. అలాగనే అక్క మాట్లాడుతూనే ఉంది. అలా ఒక 1 year ఆ టైం లోపలే తొందరగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి వాళ్ళ తమ్మునికి తెలిసిందంట. ఈ యొక్క కాల్ మాట్లాడుతుంది అనేసి, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అలా ఇలా అనేసి అడిగిందంట. ఇంకా ఎలాగనో తెలిసింది కదా అనేసి, అవునమ్మా నేను ఇలా లవ్ చేస్తున్నానంటే, ఆ అబ్బాయి ఎవరో ఏమో తెలీదు, అయినా నువ్వేంటి ఇలా చేస్తున్నావు అనేసి తమ్ముడు అండ్ అమ్మ తిడుతూనే ఉన్నారంట. అయినా ఆ అక్క పట్టించుకోకుండా అన్నతో మాట్లాడుతూనే ఉందంట. అంటే అప్పటికి అక్క తనని నాకు హార్ట్కి చెప్పేసింది, తనే నా లైఫ్, తనే నా ప్రపంచం, తనే నాకు అన్ని అని నాకు అనిపించేసింది. వేరే వాళ్ళని ఊహించుకోవడానికి నా మైండ్ ఒప్పుకోవట్లేదు, నా మనసు ఒప్పుకోవట్లేదు అని తను ఫిక్స్ అయిపోయిందంట. సరే అమ్మ నాన్న తమ్ముడు అమ్మ వచ్చేసి నాయనకు చెప్పలేదంట, వాళ్ళ నాన్నకు చెప్పలేదంట. వాళ్ళ నాన్నకు చెప్తే ఎక్కడ ఏం జరుగుతుందో అనేసి ఏం చెప్పలేదంట. ఇంకా పెళ్లి సంబంధాలు వస్తున్నాయంట. ఏ సంబంధం లేదు, నాకు ఇష్టం లేదు అని అన్ని దానిలో అవాయిడ్ చేస్తూ వచ్చిందంట. దాని తర్వాత ఈ అన్నకి అక్కడ ప్రేమించిన అన్నకి రాంగ్ నెంబర్ ఆ అన్నకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలా అని అంటున్నారంట. వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదు, నీకు తొందరగా పెళ్లి చేయాలి అనేసి అన్నారంట. ఆ అన్న ఇంకా పెళ్లి చేయాలి అని వాళ్ళు 6 months నుంచో మళ్ళీ అంటుంటే, ఇంకా అన్న ఇంకా కాదు నిజం చెప్తాను మా ఇంట్లో వాళ్ళకని వాళ్ళ అమ్మకి చెప్పాడంట. అమ్మ నేను పెళ్లి చేసుకుంటాను. వాళ్ళ నాన్నకి చెప్పలేదు అన్నయ్య, వాళ్ళ అమ్మకి చెప్పాడంట. అమ్మ నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనేసి అని అంట. ఆ అమ్మాయి కులం ఏంటి, ఆ అమ్మాయిది అది ఏంటి అనేసి ఇంకా తెలిసిందే కదా, లవ్ మ్యారేజ్ అంటే క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి. సో అలాగా క్యాస్ట్ ఫీలింగ్ వచ్చేసింది. నేను ఒప్పుకోను, నా కులమింటి పిల్ల అయినా నా కులమింటి పిల్ల కావాలి నా కోడలు, అది ఎలా ఉన్నా పర్వాలేదు అనేసి ఆమెనిందంట. లేదా నేను చచ్చిపోతాను, నువ్వు ఆ అమ్మాయినే చేసుకుంటాను. అలా వాళ్ళమ్మ నేను చచ్చిపోతాను, నేను చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనేసి ఆమె చాలా అనిందంట. ఇంకా నాన్నకు చెప్దామా వద్దా అంటే అమ్మనే ఒప్పుకోలేదు, ఇంకా నాన్నేమి ఒప్పుకుంటారులేని ఆ అన్నయ్య నాన్నకు చెప్పలేదంట. ఇంకా ఇక్కడ ఈ యొక్క వాళ్ళ తమ్మునికి తెలుసు, వాళ్ళ అమ్మకి తెలిసినా కూడా వాళ్ళ డాడీకి చెప్పేది లేదంట. వీళ్ళ నాన్న ఎన్ని రోజులైనా ఎన్ని సంబంధాలైనా వద్దు అంటుంది, ఎందుకు వద్దంటుందని వాళ్ళ నాన్న అడుగుతుంటే ఏం లేదు నాకు ఇష్టం లేదని చెప్తుందంట. ఇలా అన్నీ చెప్పుకుంటూ వస్తుంది అక్క. ఇంకా అంత లోపల ఏమైందంటే, ఇంకా ఈమెకు పూర్తిగా హెల్త్ బాగాలేదు, నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలా అని అంట ఆయనని. లేదు నేను చేసుకోనమ్మా, నా మాట వినమ్మా అని ఎంత చెప్పినా ఆమె నేను చచ్చిపోతాను అనేసి మందు, పొలంలో వాడే మందు ఏదో విషయం అట్లాంటివి తీసుకొని నేను చచ్చిపోతా అనేసరికినే ఇంకా అంత లోపలనే ఈయన పెళ్లికి ఒప్పుకున్నాడు. అంటే ఎక్కడికి కాల్ చేసి ఇలా మా అమ్మ చచ్చిపోతానంటుంది, నేనేం చేయాలి ఇప్పుడు, నీకేం చెప్పాలో తెలియకుంది, అమ్మని పోగొట్టుకోవాలో తెలియకుంది, నాకు జన్మనిచ్చింది మా అమ్మ మా నాన్న, నేను వదిలేయాలనైతే నేను అనుకోలేదు, నన్ను క్షమించు అనేసి అంటే ఈ అక్క అప్పటికేమనుకునిందంట, మీ అమ్మ నాన్న తర్వాతనే నేను కదా, మీ అమ్మ మీ నాన్న లేకపోతే నేను ప్రేమించుకునే వాళ్ళని కాదు, సరే పెళ్లి చేసుకో నువ్వు అనేసి అనిందంట. అంటే నేను చేసుకోను, నీకు అన్యాయం చేయలేను, అలా అని అమ్మని చంపుకోలేను, నాకు ఏం చేయాలో తెలియట్లేదంటే ఇప్పుడున్న నీ ముందున్న మార్గం వచ్చేసి మీ అమ్మని కాపాడుకోవడం, మీ అమ్మ ఇష్టపూర్వకంగా నువ్వు పెళ్లి చేసుకుంటేనే అనేసి అనింది. మీ అమ్మకి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటేనే మీ అమ్మకి ఉండేది ఆరోగ్యంగా, లేదంటే చనిపోతానంటుంది, పర్వాలేదు మన ప్రేమను పక్కకు పెట్టేసి పెళ్లి చేసుకొని చెప్పిందంట.
సరే అని అన్నకు పెళ్ళి అయిపోయింది. ఇంకా పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయ్యేటప్పుడు కూడా అన్న ఏడ్చుకుంటూనే పెళ్లి చేసుకున్నాడంట. పెళ్లి కొడుకు అయ్యేటప్పుడు పెళ్లి కొడుకు అయినానని ఫోన్ చేసినాడంట. బట్టలకి వెళ్ళేటప్పుడు పెళ్లి కొడుకు బట్టలు ఇవే అని ఫోన్ చేసినాడంట. ప్రతిదీ తన పెళ్లి స్టార్ట్ అయినప్పటి నుంచి, పెళ్లి చూపులకి పెళ్లి కూతురు ఫోటో పంపించినప్పటి నుంచి ప్రతిదీ అక్కకి షేర్ చేసుకుంటూనే ఉన్నాడంట. అప్పుడు నేను అడిగా, అక్క నీకు పెయిన్ అనిపించలేదా? అన్న నీతో పెళ్లి చేసుకోవాలనుకున్న అన్న ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ నీకు నచ్చిన బట్టలే తీసుకొని, నీకు నచ్చినటువన్నీ చేసుకొని, నీకు నచ్చిన అమ్మాయిని అక్కడ ఆ అమ్మాయి బాగుంది చేసుకో అని చెప్పావు నువ్వు. నీకు కొద్ది కూడా బాధ అనిపించలేదా? నీ మనసు నీ మైండ్ ఎలా ఒప్పుకుంది అక్క అని అడిగాను నేను. అడిగితే అక్క అనింది, అప్పుడు ఒకే మాట అనింది అక్క, ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ముందు తన లైఫ్లో ఉండింది నేను కాదు కదా, ఇప్పుడు నేను కూడా తనని ప్రెజర్ పెడితే అక్కడ వాళ్ళ అమ్మన్నా ఏమన్నా అయితే, తనన్నా ఏమన్నా అయితే, లేదంటే నేనన్నా ఏమన్నా అవ్వాలి. ఇప్పుడు తను నన్ను మోసం చేయలేదు. తను ఉన్నట్లు నాతో నిజం చెప్పి నన్ను మోసం చేయకోకుండా వాళ్ళమ్మ మాట్లాడే ప్రతి మాట నాకు చెప్పి నాకు అన్ని నిజాలే చెప్పాడు. అంటే తన ప్రేమ అంత నిజమైనది, కానీ వాళ్ళ పేరెంట్స్ కోసం తను మా ప్రేమను త్యాగం చేస్తున్నాం అంతే, కానీ తను నన్ను మోసం చేయలేదు, నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయిని ప్రేమించలేదు, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవట్లేదు. నాకు అన్నీ చెప్పే చేశాడు కదా, అందుకనే నా మనసు ఒప్పుకుంది. అలానే నాకు పెయిన్ లేదనద్దు. ఆయన ప్రతిసారి నాకు చేసినప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా గుండెలో పెయిన్ అలానే ఉంది, నా మైండ్లో అలానే ఉందని ఉంది. అలాగ నా అక్క ఏడ్చేస్తుంది. అక్క చెప్పేటప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నా నాకు ఏడుపు వస్తుంది. అంటే అక్క అంత ఫీల్ అయిందనమాట. అంటే లవ్ చేయడం అంటే తనను ఒక్కరినే లవ్ చేయలేదు అక్క, ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చింది. అది మెయిన్ థింగ్ అనమాట. సరే అక్క అన్నాక ఇంకా పెళ్ళి అయిపోయిందంటండి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా నాకు పెళ్ళైంది కదా, నువ్వు ఇంకొక పెళ్ళి మీ వాళ్ళకి ఇచ్చిన సంబంధం చేసుకో అని చెప్పాడంట అన్న. నేను చేసుకోను, నేను భర్తగా అనుకుంది నిన్ను, లవ్ చేసింది నిన్ను, భర్తగా అనుకుంది నేను, ఇంకొకరితో తాళి కట్టించుకొని ఇంకొకరితో ఉండను అన్నారు. ఇంకా అంతలోపల వీళ్ళ అమ్మకి వీళ్ళ తమ్మునికి తెలిసింది ఆయనకి పెళ్ళి అయిపోయింది అని. ఇంకా అన్నకి పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా నోరు మూసుకొని నువ్వు పెళ్లి చేసుకోండి. అక్క చేసుకోలేదు. చేసుకోకున్నందుకు వాళ్ళ నాన్నకు తెలియకుండా అక్కని బాగా కొట్టారు, తిట్టారు, ఎట్లంటే అట్లా తిట్టారు. ఒక పక్క ఆ అన్నకి పెళ్ళైన బాధ ఒకటి, ప్రేమించినోడు ఇంకొక పెళ్లి చేసుకోండి అన్న బాధ ఒకటి, ఇంకొకటి వీళ్ళు పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ కొట్టడము తిట్టడం అనమాట. ఇంకా వాళ్ళ నాన్నకి నిజం తెలీదు. ఎందుకు అక్క చెప్పలేదంటే, మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో, ఆయన చేతబడి చేస్తాడు అన్న ఉద్దేశం. వాళ్ళ నాన్న అంటే ఇష్టమే, వాళ్ళ నాన్న అమ్మాయి ఏం చెప్పినా చేస్తాడు, కానీ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది ఈయన కూడా. ఒకవేళ నేను నిజం చెప్పిన తర్వాత మా నాన్న ఆయనకి ఏమన్నా చేతబడి చేస్తాడేమో, మా నాన్నకి పలుకుబడి బాగుంది, రాజకీయాల పరంగా బాగుంది, వాళ్ళ నాన్న అన్ని రకాలుగా బాగున్నారంటండి. సో మా నాన్న ఆయన ఏమన్నా చేస్తాడేమో, ఆయన ఏమన్నా చంపేస్తాడేమో అన్న ఒక్క భయంతో వాళ్ళ నాన్న వరకు అక్క వెళ్ళలేదు. ఇంకా వీళ్ళ తమ్ముడు వీళ్ళమ్మ తిట్టడం, కొట్టడము, ఒక పక్క ఆయనకు పెళ్లి కావడము, ఇవన్నీ అక్క చాలా నిద్రలేని రాత్రులు, తిండి లేదు, మనశ్శాంతి లేదు. మనసులో ఉన్నవాడు పెళ్లి చేసుకున్నాడు, ఇంకొక పెళ్లి చేసుకోమని ఇంట్లో ప్రెజర్ చేస్తున్నారు, నాన్నకు నిజం తెలియదు, నాన్నకు నిజం చెప్తామా అంటే ఏమవుతుందో అన్న భయము. ఇలా అక్క చాలా 2-3 మంత్స్, ఒక 1 మంత్ అలా బాగా బాధపడి ఏడ్చి సరిగ్గా ఫుడ్ తినకుండా, సరిగ్గా నిద్ర లేకోకుండా, అక్క నిద్ర లేకోకుండా ఇలా గడిపిందనమాట. ఇలా తను ఉండగా ఇంకా వాళ్ళ నాన్నకి ఆరోగ్యం అయితే క్షీణించిందనమాట. మా పాప ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు ఎందుకని 2-3 రోజుల లోపల, సరేమా నీకు నచ్చినవని వాళ్ళ నాన్నకి అర్థమైందంట. నీకు ఎవరైనా నీ మనసులో ఉన్నారా, నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, నీ మనసులో ఉన్న వాళ్ళని నేను ఇచ్చి పెళ్లి చేస్తాను. యాక్చువల్గా వాళ్ళు దూరం చుట్టం వాళ్ళు పెళ్లి సంబంధం తీసుకొచ్చారంట, తీసుకొని వస్తే నేను చేసుకోను అనిందంట. కానీ వాళ్ళ నాన్న అన్నాడంట, నీకు ఇష్టం, నువ్వు ఎవరినో ఇష్టపడుతున్నట్లు, అందుకే నువ్వు ఎవరిని పెళ్లికి ఒప్పుకోవట్లేదు, ఏమైందో నిజం చెప్పు అంటే ఆమె అప్పటికి కూడా చెప్పలేదంట అక్క. ఎందుకంటే అక్కడ పెళ్ళి అయిపోయింది కదా, చెప్పిన లాభం ఏంటని సైలెంట్గా అయిపోయింది. ఇంకా నేను పెళ్లి చేసుకోకుండా ఇలాగనే ఉండిపోవాలి, నేను ప్రేమించినా అని చెప్పలేను, ప్రేమించలేదు అని చెప్పలేను, ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను. ఇంకా వాళ్ళ నాన్నకి అట్లనే ఆరోగ్యం బాగాలేక నాన్న చనిపోయారు. ఇంకా నాన్న చనిపోయినాక కూడా ఇంకా అక్కని ఇంట్లో వాళ్ళేమో అన్నారు, కానీ అక్క పెళ్లి చేసుకోలేదు, మిషన్ అంతా నేర్చుకుంది, ఇంకా మిషన్ కుట్టుకుంటా కూర్చుంది. ఇంకా అటువంటి టైంలోనే వీళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న చనిపోయి కొద్దిగా అప్పులు అవి ఇవి ఉంటే అక్క అన్న పెళ్లి చేసుకున్న అక్కను వదలలేదు అనమాట. వదలడం లేదంటే మాట్లాడుతూనే ఉన్నాడు, మళ్ళీ వచ్చేది అక్కను చూసి అట్లా కాదు, మాట్లాడుతూనే ఉన్నాడు అక్కతో. అక్క మాట్లాడుతూనే ఉన్నప్పుడు కొద్దిగా వీళ్ళకి మనీ ప్రాబ్లం వచ్చేసి ఫైనాన్షియల్గా అక్క ఆయన అమౌంట్ అడిగి వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చింది. అంటే ఎవరికి, వాళ్ళ తమ్ముడికి కొద్దిగా అప్పులు ఎక్కువ ఉన్నాయి, కొద్దిగా తను పైకి రావాలనేసి అక్క ఆయనతో అడిగి ఈయనకి 3 lakhs 4 lakhs ఇప్పించింది. ఇంకా ఇలా ఇప్పించిన తర్వాత ఇంకా ఇలా ఇప్పించింది, ఇంకా బాధపడుతుంది, చేస్తుంది, ఇలానే ఉంది. ఓన్లీ ఒక ఫ్రెండ్స్ లాగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. పెళ్ళయింది, ఆయనకి 2 పిల్లలు అయినారు. ఇంకా పెళ్ళి అయ్యింది. పెళ్ళైనాక ఒక 2 yearsకేమో వాళ్ళ అమ్మ చనిపోయింది అనమాట. చనిపోయి ముందర ఆ అన్న వాళ్ళ అమ్మ చనిపోయి ముందర నాకు ఆ అమ్మాయి అంటే ఆమెకు ఆపరేషన్ జరిగిందంట, వెన్నెముక ఆపరేషన్లో ఏదో చేశారంట, సంథింగ్ ఏదో ప్రాబ్లం అయ్యి ఆమెకి ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోయి ఆమె బెడ్ మనిషి అయిపోయింది.
వెన్నుపూసది ఆపరేషన్ జరిగే దాంట్లో వాళ్ళు ఏదో చిన్న మిస్టేక్ చేశారనమాట. అందుకని ఆమె బెడ్డెడ్ మనిషి అయిపోయింది. ఇంకా కాళ్ళు చేతులు అన్నీ ఏం కదలా, బెడ్ పైనే ఉందన్నమాట. ఇంకా ఒకరోజు వాళ్ళ కొడుకుని పిలుచుకొని, నేను ఆ అమ్మాయికి చేసిన ద్రోహమేరా, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు అలానే ఉంది నేను నమ్ముకొని, ఆ అమ్మాయికి నేను పెళ్లి చేసుకోవద్దు మన పిల్లనే చేసుకోన్నందుకే ఆ అమ్మాయి గోడే నాకు కొట్టుకుంది, ఆ అమ్మాయి ఏడిపోయి నాకు కొట్టుకుంది, నువ్వు ఆ అమ్మాయికి ఏదో ఒకటి జీవితం చూడరా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోరా అనేసి ఆమె ఇంకా 2-3 రోజుల్లో చనిపోతుంది అనగా కొడుకు చెప్పింది. అప్పుడు ఆ అక్క కాల్ చేస్తారంట, అమ్మ ఇట్లా అనిందంటే. తర్వాత వాళ్ళ నాన్నకి నిజం తెలిసింది, ఆ అన్న వాళ్ళ నాన్నకి. కాదురా, ఒక మాట మాకన్నా చెప్పొచ్చు కదా, మీ అమ్మకి చెప్పినావు, నాకు చెప్పి నింటే నేను ఆలోచించేది కదా, ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితం అలా అయ్యేది కాదు కదా, నిన్ను నమ్ముకొని పెళ్లి చేసుకోకుండా అలాగనే ఉండిపోయింది, ఇది ఎక్కడ ఏదిరా అని అంటే, నేను అమ్మనే ఒప్పుకోలేదు నాన్న, నువ్వు ఒప్పుకుంటావని అనుకోలేదు, భయపడి చెప్పలేదు అనేసి అన్నాడు. సరే ఏదైతే అయింది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోక అనేసి అన్నారంట. ఇంకా ఇంట్లో ఉన్న పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా చెప్పారంట, ఇలా నేను ప్రేమించిన అమ్మాయి ఇలా ఉంది, ఆ అమ్మాయి జీవితం ఇప్పటికే నాశనం అయిపోయింది, ఇంకా నేను నాశనం చేయదలుచుకోలేదు అనేసి ఆ అమ్మాయికి చెప్పించి ఆ అమ్మాయిని ఒప్పించి ఇంకా వీళ్ళింట్లో వీళ్ళమ్మకి వీళ్ళకి మాట్లాడి ఇంకా పెళ్లి చేసుకున్నారు. అంటే ఆ అక్క ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పడింది అనుకున్నారు, ఎంత మనోవేదన, ఎంత ఆ అక్క నిద్రలేని రాదు. అంటే అక్కడికే వాళ్ళు లవ్ చేసుకున్న కాడి నుంచి 10 years అయిపోయింది. అంటే 10 years అయిపోయింది, 11 years అయిపోయింది. అంటే వాళ్ళు లవ్ చేసుకున్న సంవత్సరానికి అన్నకి పెళ్ళి అయిపోయింది. ఇంకా 9 ఇంకా 7 ఇప్పుడు అక్కల పెళ్ళి 5 years అంటే ఆయన పెళ్ళైన తర్వాత 7 yearsకో 8 yearsకో అక్కని పెళ్లి చేసుకున్నాడు ఆయన. అప్పటికే ఆయనకి పెళ్ళి అయ్యి ఒక బాబు ఉన్నాడు అనమాట. ఇంకా అప్పుడు అక్క ఒప్పుకుంది. నేను అన్న, అక్క ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఆ అమ్మాయి అని అంటే, నేను ఆ అమ్మాయి ఒప్పుకుందా అని అడిగినాను, ఆ అమ్మాయి ఒప్పుకుంది అన్న తర్వాతనే నేను పెళ్ళికి ఒప్పుకున్నాను. అలాగనే నేను మనసా వాచ కర్మన నేను ఆయననే అనుకున్నాను కాబట్టి ఇంకా నా లైఫ్ ఆయనతోనే ఉండాలి, లేదంటే ఒంటరిగా ఉండాలి అనుకున్నాను. కానీ వాళ్ళమ్మ లాస్ట్ సారి మాట తీసుకునింది, వాళ్ళ అమ్మకు మాట ఇచ్చాను, నువ్వు నీతోనే నిన్నే పెళ్లి చేసుకుంటాను అని మళ్ళీ అక్కను ఒప్పించి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అనమాట. కానీ ఆయన పెళ్ళి వాళ్ళ లవ్ స్టార్ట్ అయినాక 1 yearకి అన్నకి మ్యారేజ్ అయిపోయింది. దాని తర్వాత 6 years అట్లా అక్కని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ పెళ్ళి 5 years అయింది, మొత్తం 5 years అయింది. సో 12 years లవ్ స్టోరీలో రాంగ్ నెంబరు ఇంత ట్రూగా జెన్యున్గా లవ్ చేసుకున్నారు. కానీ వాళ్ళు అంత ఆలోచించారు, ఫ్యామిలీ కోసం అంత ఆలోచించినా మళ్ళీ పెళ్లి చేసుకున్నాక నీకు బాధ అనిపించలేదా, ఆయనకు పెళ్ళి అయింది, పిల్లలు పుట్టినారు, నీ మనసు ఒప్పుకో అని ఏడ్చేసింది ఆ మాటకి. కానీ నేను ఏడుస్తాను ఇప్పుడు, నేను చేస్తాను ఇప్పుడు, నాకేమొస్తుంది, ఏమీ రాదు. నేను బాధపడాలి, నేను ఏడవాలి, నేను కుమిలి ఏడ్చి చనిపోవాలి. దేవుడు మనల్ని చేయడానికి కాదు కదా, ధైర్యంగా ముందుకెళ్ళడానికి పెట్టాడు. అలా నేను బాధపడిన రోజు బాధపడినాను, ఏడవాలనుకున్నప్పుడు ఏడ్చాను. కానీ నేను చావాలని ఎప్పుడు అనుకోలేదు. నాకు అంత పెయిన్ వచ్చినా నేను చావాలనుకోలేదు. ఎందుకంటే నా ప్రేమ నిజం, నేను ప్రేమించిన వ్యక్తి నిజం. తను నిజంగా నిజాయితీగా నమ్మకంతో నన్ను ప్రేమించాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు. తన లైఫ్లో జరిగిన ప్రతిదీ నాకు చెప్పుకుంటూ వచ్చాడు, అన్నీ నిజమే, ప్రతిదీ నిజమైంది. వాళ్ళ నాన్న, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నాతో ఫ్రెండ్లీగా ఉన్నారు, అందరూ నాతో మాట్లాడుతున్నారు. కానీ మేమే ఒకే ఇంట్లో ఉంటే బాగోదు కదా అనేసి ఆమె సపరేట్ ఉంది, నేను సపరేట్ ఉన్నాను. మా లవ్ 11 ఏళ్ళు అయింది. ఈ 11 జర్నీలో మాకు ఎప్పుడు ఒకరి మీద ఒకరికి నమ్మకం పోలేదు, ప్రేమ తగ్గలేదు, అలాగనే స్నేహం తగ్గలేదు. మాకు అవసరం వచ్చినప్పుడల్లా అంటే తనకు నేను అవసరం వచ్చినప్పుడు అమ్మగా మారినాడు, నాన్నగా మారినాడు, ఫ్రెండ్లా మారినాడు. అలాగనే నేను తనకు మారాను. తను మాట ఇచ్చిన వాటికి, వాళ్ళ అమ్మకు మాట ఇచ్చిన దానికి మాట నిలబెట్టుకోమని తనకు తోడుగా ఉన్నా, స్నేహితురాలుగా ఉన్నాను, ఫ్రెండ్గా ఉన్నాను, లవర్గా ఉన్నాను, భార్యగా ఉన్నాను, ప్రతిదీ నేను తనతోనే ఉన్నాను. అందుకే నాకు ఈ బాధ లేదు, అలానే బాధపడలేదు అన్నాను. ఆ బాధ గడిచిపోయింది, ఇప్పుడు నా లైఫ్లో ఉండేది అదే అనేసి అనింది అక్క. అంటే అక్క చాలా ఫేస్ చేసింది, వాళ్ళ అమ్మతో కొట్టించుకుంది, నాన్నను పోగొట్టుకుంది, ఫైనాన్షియల్గా బాధపడింది, ఆయన పెళ్లి చేసుకుంటే బాధ అది అనుభవించింది, లోపల ఏడుస్తుందంట. కానీ అన్నతో హ్యాపీగా ధైర్యంగా ఉన్నట్లు ఉంటుందంట. కానీ ఇన్ని జరిగినా ఆమెకి చచ్చిపోవాలా అన్న ఆలోచన రాలేదంట. ఎందుకు అక్క అని అడిగా. చచ్చిపోతే ఏమొస్తుంది, చచ్చిపోతే 2 రోజులు ఏడుస్తారు, వెళ్ళిపోతారు. నేను బతికి సాధించుకున్నా అంటే నేనేమి అక్కడ పోయి ఆయన నాకు మోసం చేస్తుంటే నేను ఇంకొక రకంగా ఉండేదాన్ని. ఆయన నాకు మోసం చేయలేదు, కానీ ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి నా లైఫ్లోకి మళ్ళీ ఆయనను పంపించాడు, మళ్ళీ నా కాపురం నిలబెట్టాడు, మళ్ళీ నా ప్రేమ, నా పెళ్ళి, నా కాపురం 3 నిలబడ్డాయి ఇప్పుడు అనేసి అనింది అక్క. ఇప్పుడు అక్కకి పెళ్ళి 5 ఏళ్ళు లేనా, పిల్లలు లేరనమాట. ఎందుకంటే ఏజ్ తప్పిపోయింది అనమాట అక్కకి. ఇప్పుడు అక్కకి 35, 37, 36, 37 అలా ఉంటాయన్నమాట. అక్కకి పిల్లలు లేరు. ఆ పిల్లలు లేని బాధ ఒకటి మళ్ళీ. ఎందుకంటే అప్పుడు అక్క నిద్రలేని రాత్రులు, మిషన్ కుట్టడం ఎక్కువగా, నాన్న చనిపోవడం, ఓవర్ థింకింగ్ చేయడం, ఇవన్నీ అక్కకి మైండ్లోకి వెళ్ళేసి సరిగ్గా నిద్రపోక, సరిగ్గా చేయక ఇంకా లావ్ అయిపోయి అక్క. ఇంకా తన మెంటల్ కండిషన్ అంతా, బయటికేమో బాగానే ఉంది, మెంటల్ కండిషన్ అంతా అలా ఉండి ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అంతా ఇప్పుడు పడింది అనమాట అక్కకి.
సో ఇప్పుడు అక్కకైతే పిల్లలు లేరనమాట, పిల్లల కోసం ట్రై చేస్తున్నారు. వాళ్ళ మ్యారేజ్ అయితే 5 ఇయర్స్ అయ్యింది. ఇన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నేను నిలబడి ఎదుర్కొంటాను కానీ నేను చనిపోను అనేసి చెప్పింది. నాకు ఆ దేవుడు తోడున్నాడు, నాకు నేను తోడున్నా, నా మనసాక్షి నాకు తోడింది. అలాగనే ఆయన కూడా నన్ను ఎప్పుడు మోసం చేయలేదు. నా ట్రూ లవ్ అని నేను నమ్మా. నా మనసు నా మైండ్ చెప్పింది, నమ్మకము ప్రేమ నిజాయితీగా ఉంటే అది ఎప్పుడైనా సక్సెస్ అవుతుంది. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ నేను ఎదుర్కొని నిలబడ్డారు ఇంకా అనింది. ఏడిచింది అక్క. ఏడ్చిన రోజుప్పటికీ మళ్ళీ నవ్వింది. అక్క నీకు నవ్వుతున్నావు నువ్వు అన్న. మరి ఏం చేయాలి నేను నవ్వితేనే నేను ముందుకు వెళ్ళగలను. నా బాధలన్నీ నేను పడ్డా, కానీ అలాగనే క్యారీ చేయలేను, ముందుకు వెళ్ళాలి నేను అనేసి చెప్పింది. ఇది ఎందుకు చెప్పానంటే అక్కకి ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేసినా కూడా తను చావాలనుకున్న ఆలోచన తనకు రాలేదనే పాయింట్ ఉంది కదా, అది నాకు బాగా టచ్ అయింది. అలాగనే తను కూడా చెప్పింది, రాంగ్ కాల్ అయినా సరే ట్రూగా జెన్యున్గా తనపైన నమ్మకం అలాగనే వాళ్ళిద్దరే ప్రేమించుకొని వాళ్ళ స్వార్థం ఆలోచిస్తే వాళ్ళు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించారు. సో అప్పటికి అది నిజమైన నవ్వే కదా. సో నాకు ఇది నచ్చింది. దీంట్లో నాకు ఏమేమి నచ్చిందంటే అక్క అన్ని బాధలు తట్టుకొని నిలబడడం నచ్చింది, చావడం అన్న ఆలోచన రాలేదు. తర్వాత వచ్చేసి వాళ్ళిద్దరి ప్రేమ నమ్మకం నిజాయితీగా ఉండడం నచ్చింది. తర్వాత వాళ్ళిద్దరినే ప్రేమించుకోలేదు, వాళ్ళ ఫ్యామిలీస్ని వీళ్ళ ఫ్యామిలీస్ని లవ్ చేసుకున్నారు. అంటే వాళ్ళని కూడా గౌరవించి వాళ్ళ మాట కూడా విలువించి వాళ్ళ ప్రేమను త్యాగం చేశారు. దేవుడు ఇవి నచ్చే మీతో ఈ కథ షేర్ చేసుకోవాలనుకున్నాను. సో వాళ్ళ ప్రేమకు ప్రతిఫలంగా పెళ్ళయింది, కానీ వాళ్ళకి పిల్లలు లేరు. సో నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఆ అక్కకి తొందరగా బాబు పాప పుట్టాలి అని. ఎందుకంటే తన ఇన్నాళ్ళ తన 11 ఏళ్ళ లవ్ స్టోరీ పెళ్లి చేసుకొని ఇప్పుడు తన హ్యాపీగా ఉన్న మూమెంట్లో తనకున్న ఒక్క లోటు పిల్లలు లేరని. పిల్లలు కావట్లేదు, చూపించుకుంటూనే ఉంది. సో ఆ అక్కకి తొందరగా పిల్లలు కావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఆ అక్క శివుని బాగా నమ్ముతుంది నా మాదిరే. సో ఆ శివయ్య దయ అక్క మీద ఉంచి తొందరగా అక్కకి ఇన్నాళ్ళు తను చాలా కష్టపడింది, ఇక్కడి నుంచైనా తనకు బాబో పాప పుట్టి వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే ఫ్రెండ్స్, కథ ఎలా అనిపించింది మీకు? నాకు నిజంగా చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. నేను షార్ట్గా చెప్పేశాను, ఇంకా లెంత్ అవుతుందనేసి. మీకు కానీ ఈ కథ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇంత ధైర్యంగా డేరింగ్గా తను ముందుకెళ్ళి తను సాధించుకునింది అన్న ఉద్దేశంతో మీకు ఈ కథ చెప్తున్నాను. సో మీకు కానీ నచ్చితే కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. అలాగనే ఆ అక్కకి తొందరగా పిల్లలు పుట్టాలని ఆ దేవుడిని అయితే కోరుకోండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్కి హైపై కూడా వచ్చేసింది, హైపై కూడా వేయండి. అలాగనే మన ఛానల్ మోనీ అయింది, మెంబర్షిప్ తీసుకోండి. అలాగనే మన లైవ్లోకి వచ్చే సూపర్ చాట్ ఇలా అన్నీ ఉన్నాయి. వచ్చి మీ తెలిగింటి అమ్మాయిని మీ ఇంట్లో అమ్మాయిలా ఆదరించి సపోర్ట్ చేయండి. ఎనీవే గైస్, ఓకే, అందరూ బాగుండాలి, అందరితో పాటు మనం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ డాడీ కుట్టాములు. సో మీ తెలిగింటి అమ్మాయిని మీ ఇంట్లో అమ్మాయిలాగా ఆదరించి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిమ్మల్ని అందరినీ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్, ఆల్ ఈజ్ వెల్, బీ స్ట్రాంగ్, బాయ్.